నాయన రజునాథుడములు ఆదోర చక్రబంధు అధికారి గణపతి అవును సిద్ధ అజుడు అధికారి స్వామి మనము మాటలాడే ప్రతి మాటలు బదులు పలుకులు మాటలు వాడు ఎవరో కనుగొనేరు నాయన. అటులనే గురుదేవా నాయన ఎవరు ఎవరో కాదు స్వామి, ఈ గ్రామ ఎట్టికక్కడు మీరు అరణ్యమని నాకు బోధిస్తున్న షట్చక్రములను సాటుమాటుగా ఆలకించి తన భార్య దేహంలో దేవుళ్ళ సేవ చూడాలని కృతోపలమ చేత తన భార్యను హత్య చేసినట్టు స్వామి ఇదిగో వస్తున్నాడు. ఇప్పుడు ఓం నమః శివాయ. నీకు దివ్య దృష్టిలో సంగుతున్నాను చూడు నాయన. నీ భార్యను ఎక్కడ స్వామి నా గుడిసిలోనే స్వామి రాండి స్వామి చూపిస్తా పోదాము స్వామి రాండి చూపిస్తారండి స్వామి. ఇదిగోండి స్వామి ఇక్కడే పడుతుంది స్వామి నా గుడిసిలోనే స్వామి. నేను తంగేడు దగ్గరికి వచ్చా ఆ సిద్ధయ్య గారితో మీరు గొప్ప దేవుడు అర్థ దేవుడు దేవుడు పోతాను నా భార్య నచ్చి నాయన కక్క స్వామి నువ్వేమీ భయపడకము, నీ భార్యను బ్రతికించు భారం నాది. స్వామి అరయునాలుదడములు చక్రమందు అధికారి గణపతి అవును చిత్త గణపతిని చూడండి. మొగం నిండా తొండాలు వేసుకుని వినాయకుడు స్వామి మాధవుళ్ళు అధిపతి మణిపూర్వకమున పదిలములు పద్మవతి బరుగు అనాథమున ఈశ్వరుడే ప్రభువయ్యే తనరు కక్క విశుద్ధ సచోడ దశదళములు జీవుడలరు గణమాగ్రేయమందు సహస్రమరీయుడు చక్రమందు గలుగొందు గురుడు పొందుగాను తట్టు లేవు స్వామి మీరు మంత్రం ఏంటి స్వామి? ఆయన కక్క హరిహోం నమః శివాయ హరిహో శివాయ
ఏమండి మా అయ్య చచ్చినప్పుడు మా అమ్మ చచ్చినప్పుడు మా తాతయ్య చచ్చినప్పుడు ఇంటి లాదులు ఏడిచారు, ఊరంతా వచ్చి ఏడిచారు. ఎంతమంది ఏడిచినా లేకలా చీమలు బట్టి తీసుకుపోయి కష్టాలు దెబ్బలు చేసినాం. ఈ బెమ్మయ్య గారు వచ్చి ఓం నమ శివ అని ఆ బుడ్డి చెంబుతో ఒక చొక్క నీళ్ళు చల్లితే నా బుద్ధి ఎగుతుంది దొరగారు. ఏమో ఏ పుట్టలో వేసేసి రెండు లేపు దొరగారు, అయినా నాకు లెగిసిద్ది అంటవా దొరగారు. అవసరం నాయన ముత్తిని లేపు లేదు లేపు. ఏంది మామ చక్కగా లేదని జడగొట్టినావు ఆ బెమ్మయ్య గారు ఆ బొట్టయ్య గారితో చెప్తున్నాం, నేను తంగేడు చక్కర పోయినా మన దేహంలో దేవుళ్ళు ఉన్నారంటే ఎవరినైనా పొడుద్దామని కట్టకట్టల్లో పెడతారు, నన్ను పొడుచుకుందామని నేను చూడలేరు. నువ్వు నిద్రపోతున్న గురిపెట్టి నిన్ను పొడిచి దేవుళ్ళు చూద్దామని నేను పొడిచినా నువ్వు చచ్చిపోయిను. ఇగో బెమ్మయ్య గారు వచ్చి బతికిచ్చారు నా అల్లాన. మనకి పిల్లలు లేరు కింద ఒక కోన్న అడగదా స్వామి. అడుగుతా బెమ్మయ్య గారు, స్వామి దానికి ఒక 70 సంవత్సరాలు వచ్చినాయి, నాకు 110 వచ్చినాయి, ఒక పిల్లలు వస్తున్నాయి. ఆహా బ్రహ్మాండమైన ఆది మంత్రము ఈ బ్రహ్మంగారు చెప్పినది ఏదో మంత్రము. ఏటి వేద స్వాధికంగా ఆటలాడుతూను వచ్చే ఎటి మీద స్వాతి ఆటనుండా మేను వెళ్ళని పట్టే మింగేను. ఆది మంత్రము మన బ్రహ్మంగోరు చెప్పింది పెద్ద మంత్రము. కాళ్ళు చేతులు లేని వాడు కడవనంతా చేతబట్టి కళ్ళు చేతులు నిండు బావి నీళ్ళని ఒకడే మోసేదో. బ్రహ్మాండమైనది ఆది మంత్రము మన బ్రహ్మయ్య గారు చెప్పింది వేద మంత్రము. గురుదేవా, ఆయన సిద్ధ 12 సంవత్సరం ఈ పాదసేవ చేసిన నాకు లేని మోక్షం ఇప్పుడు వచ్చిన బుద్ధి కట్టలు చెప్తున్నారు స్వామి. ఆయన సిద్ధ స్వామి, రేపు వైశాఖ శుద్ధ దశమి గురువారం ఒకటి నాకు సమూహం నిశ్చయముగా ఉన్నది. స్వామి ఉన్నత దేవదారి పూలను పళ్ళను బనగాను పల్లె వద్దు తీసుకుని రాగలరు ఆయన. గురుదేవా, మీరు ఆజ్ఞాపించుటయా నేను పాటించకపోయా? సూర్య చంద్రాలు అష్టదిప్పాలను గతులు తప్పినా తప్పుగాక తప్పక తెచ్చదను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నది గురుదేవా, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. అటులేనే నాయన పోయి వచ్చిన దేవతలు సమయాన్ని తప్పక నెరవేర్చుకుందని సగర్వముతో పలుకుతున్నాను. ఇతనికి ఒక తదుపరి పరీక్ష పోయి వచ్చి